హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా మంచి మంచి మూవీస్ ఓటీటీలో వచ్చేసాయి. అందులో బెస్ట్ 3 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి సత్యభామ. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ యాక్షన్ అవతార్లో కనిపించిన సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న థియేటర్లో రిలీజ్ అయి పర్వాలేదు అనిపించుకుంది. తొలిసారి కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన ఈ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ థ్రిల్లర్ సినిమా ఇది. సత్యభామ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మేజర్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క సమర్పకుడిగా స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీలో వచ్చేసింది. అలాంటి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు చూసేందుకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చి లవ్ మవ్లీ. తెలుగులో రీసెంట్గా వచ్చిన రొమాంటిక్ అండ్ బోల్డ్ మూవీ లవ్ మవ్లీ ఇప్పుడు ఓటీటీలో అలరిస్తుంది. ఈ సినిమా కూడా జూన్ 7న థియేటర్లో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బోల్డ్ కంటెంట్తో భారీగా ఉన్న టేకింగ్లో ఎక్కడో తేడా కొట్టిందని జనాలు చెప్పారు. కిస్సింగ్ సీన్స్, బెడ్ సీన్స్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంది. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కించిన లవ్ మవ్లీ తెలుగు ఓటీటీ ఆహాలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నవదీప్ హీరోగా చేసిన ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు. కాగా ఈ సినిమాకు ధర్మక దగజం డైరెక్టర్. ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వం వహించారు. యూత్ను అట్రాక్ట్ చేసే ఈ సినిమాని ఒంటరిగా చూడడం బెటర్. నెక్స్ట్ మూవీ వచ్చి బజేవాయు వేగం. కార్తికేయ, ఐశ్వర్యరాయ్ మీనన్ హీరోయిన్లుగా నటించిన రివెంజ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమా బజేవాయు వేగం. మే 31న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. అన్నదమ్ముల మధ్య బాండింగ్, తండ్రి బంధం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో జూన్ 28 నుంచి బజేవాయు వేగం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ 3 సినిమాల్ని ఎవరైనా చూసిన వాళ్ళుంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.